తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆన్లైన్ మనీ గేమింగ్ కి కేంద్రం చెక్ పెట్టింది. లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష ఉండబోతోంది. నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంకులకు కూడా శిక్షలు. ఏర్పాటు కాబోతోంది కొత్త గేమింగ్ అథారిటీ. దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమింగ్ వల్ల చాలా మంది జీవితాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువత ఈ గేమింగ్ కు బానిసలై ఆర్థికంగా, మానసికంగా చితికిపోతున్న పరిస్థితి. ఈ సమస్యపై స్పందించింది కేంద్ర ప్రభుత్వం. ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ గేమింగ్ సేవలను అందించే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోటల్గా నిషేధించింది. లోక్సభలో ఈ బిల్లు కూడా ఆమోదం పొందడంతో ఇప్పుడు ఇది చట్టంగా మారబోతోంది. ఆన్లైన్ గేమింగ్ యూజర్లు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే ఈ దిశగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా యూజర్లకు నగదు ప్రోత్సాహకాలను ఎరగా వేస్తున్న గేమింగ్ ప్లాట్ఫామ్స్పై ఉక్కుపాదం మోపనుంది. ఇందుకోసం ఒక చట్టబద్ధమైన నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయబోతోంది. ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఈ స్పోర్ట్స్కి అధికారిక గుర్తింపు లభిస్తుంది. అయితే ఈ స్పోర్ట్స్ అంటే బెట్టింగ్తో సంబంధం లేకుండా నైపుణ్యం ఆధారంగా ఆడే పూర్తి చట్టబద్ధమైన ఎలక్ట్రానిక్ గేమ్స్. కేంద్రం ఇలాంటి వాటిని మాత్రమే ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. ఈ స్పోర్ట్స్లో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు. ఈ చట్టంతో ఈ స్పోర్ట్స్ కోసం శిక్షణ కేంద్రాలు, అకాడమీలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఆన్లైన్ గేమ్స్కి ప్రత్యామ్నాయంగా సామాజిక విలువలతో కూడిన క్రీడలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావించింది. ఆన్లైన్ మనీ గేమ్స్కి సంబంధించిన ప్రకటనలు, లావాదేవీలు అన్నీ కూడా ఆగిపోతాయి. వాటికి సంబంధించిన పేమెంట్ సిస్టమ్స్ కూడా బ్లాక్ చేయబోతున్నారు. అంటే చాలా స్పష్టంగా ఎంతమంది యువత ప్రాణాలు పోగొట్టుకున్నారో కూడా ఈ ఆన్లైన్ గేమింగ్ల వల్ల, ఈ ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో గతంలో మనం చూసాం. చాలా ఫ్యామిలీలు రోడ్డున పడ్డ పరిస్థితి, సూసైడ్లు చేసుకున్న పరిస్థితి. ఇలాంటి ఆన్లైన్ గేమింగ్స్ వల్ల డబ్బులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పెట్టడం, యువత వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా డబ్బులు పెట్టడం, అప్పులు చేసి మరీ డబ్బులు పెట్టడం, ఈ విధంగా ఆన్లైన్ గేమింగ్లో ఆడి జీవితాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని వందలు జరిగిన పరిస్థితి. సో అందుకే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఈ విధంగా ఆన్లైన్లో డబ్బులు పెట్టి గేమింగ్ ఆడి ఏవైతే యాప్స్ ఉన్నాయో, ఏవైతే కొత్త గేమింగ్స్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా రద్దు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే చాలా క్లియర్గా, స్ట్రైట్గా డెసిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. సీరియస్ యాక్షన్ మొదలుపెట్టింది. అందుకే ఈ కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఎవరైనా ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీసులను నిర్వహిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆన్లైన్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే 2 సంవత్సరాల జైలు, 50 లక్షల రూపాయల వరకు జరిమానా తప్పదు. ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలకు సహకరించే బ్యాంకు యాజమాన్యాల మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయి. దాదాపు ఇటువంటి శిక్షలే వర్తిస్తాయి. ఆన్లైన్ గేమింగ్పై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి నియంత్రణ కోసం జాతీయ స్థాయిలో ఒక గేమింగ్ అథారిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో కూడా మనం చూసాం, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీలు కావచ్చు, చాలామంది హీరోలు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇలాంటి గేమింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించిన యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసినందుకు వాళ్ళు కేసులను కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వాటికి చెక్ పెట్టడం కోసం అలాంటి వాటికి ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్లుగా, ఎవరైనా సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేసినట్టుగా ఉన్నా వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయన్నది ఈ బిల్లు చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ అనేది 25,000 కోట్ల సైజు ఉన్న బడా పరిశ్రమ. పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లు అమల్లోకి వస్తే Dream11, My11 సర్కిల్, విన్జో లాంటి బడా కంపెనీలు కూడా ప్రభావితమవుతాయి. ఫలితంగా క్రికెట్ ఇండస్ట్రీకి భారీగా ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. అంతేకాదు దాదాపు 2 లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, AIGF లాంటి సంస్థలు ఈ బిల్లును మరణశాసనంగా భావిస్తూ ఉన్నాయి. లైసెన్స్ ఉన్న గేమింగ్ కంపెనీలు మూతబడితే ఇల్లీగల్ ఆపరేటర్లు పుట్టుకొచ్చి దొడ్డిదారిన బెట్టింగ్ యాప్లను జనంలోకి తీసుకొచ్చే ప్రమాదం ఉందని కొంతమంది చెప్తున్నారు. ఈ హెచ్చరిక ఏవి పట్టించుకోకుండా మోదీ ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ మీద ఉక్కుపాదం మోపాల్సిందే. అసలు ఏ విధంగానూ వద్దు, ఏ విధంగా లైసెన్స్ ఉన్నా కూడా వద్దు, వాటిని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే
యువత జీవితాలతో ఆడుకున్నట్టు అవుతుంది. యువత ఈజీగా డబ్బులు వస్తాయను, లేకపోతే ఎవరైనా ఈజీగా అందులో ఆడేసి వాళ్ళు ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి లేదు. వెంటనే చర్యలు తీసుకోవాలని అనుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్ తీసుకొచ్చిన పరిస్థితి. యువత నిజంగా ఈ గేమ్లకి అలవాటు పడిపోయి తమ కెరీర్ని పోగొట్టుకుంటున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, జీవితం పోగొట్టుకుంటున్నారు. ఇంత సీరియస్గా ఒక జాడ్యంలాగా ఇది వేళ్ళూనుకుని పోయింది. కాబట్టి దీన్ని పారద్రోలాలని సంకల్పించింది కేంద్రం. అందుకే ఈ బిల్ తీసుకొచ్చింది. యువతను, సామాన్యులను రక్షించాలన్న ఒకే ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. Sri N.K. Premachandran. No, no. Sir, the house is not in order. The question is that the leave may be granted to introduce the bill. Those in favor may say yes. Those against may say no. I think the ayes have it. Ayes have it. The permission is granted and the minister may now introduce the bill.